లేదంటే రాజకీయాలను వాడుకొని ఎదగడం కోసమో ఏ రోజు కూడా ప్రయత్నం చేయడు. మీరు అంటున్నారు కదా పదే పదే గుంపు మేస్త్రి కూడా. ఎస్, నేను ఒక సామాన్య మేస్త్రి, గుంపు మేస్త్రి కూడా కాదు, ఒక వలస కూలి కడుపులో పుట్టిన అసలు సిసలైనటువంటి మీ గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి ఈరోజు అక్షరాలు నేర్చుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిండని సమాచారం వస్తూ ఉంది. కానీ 3 రోజుల నుంచి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు అని అంటున్నారు. ఆయన ఎక్కడ గుప్త నిధులు తవ్వడానికి వెళ్ళినారో, ఎక్కడ అక్రమ ఆర్జనకు పాల్పడుతూ ఉన్నారో తెలియదు. దాని గురించి సమాధానం చెప్పండి. అదేవిధంగా మేము చాలా వరకు పెట్టినాం సిబిఎం ట్రస్ట్ ద్వారా అని చెప్పేసి. సిబిఎం ట్రస్ట్ ద్వారా ఉమామహేశ్వర దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి బస్సు ఏర్పాటు చేసి భక్తులను ఈ దైవభక్తి నుంచి దూరం చేస్తున్నటువంటి దుర్మార్గుడివి నువ్వు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కొక్క భక్తుడు కింద నుంచి గుట్ట పైనుంచి కింద నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి 50 రూపాయలు, అది కూడా గంటల తరబడి భక్తులందరూ జమైన తర్వాత నీ బస్సు మొదలు పెడుతున్నావు. ఇది నీ నైజం, ఇది నీకు దేశభక్తి దైవభక్తి ఉంది. అదేవిధంగా బొడ్రాయి పండగ పేరిట నువ్వు చేసిన కరప్షన్ అంతా ఇంత కాదు. నా గురించి కరోనా సమయంలో నేను అక్రమాలకు పాల్పడ్డా అంటున్నాను. దమ్ముంటే నేను కరోనా సమయంలో ఖర్చు పెట్టింది, గ్రామాలలో పర్యటించింది, ప్రజలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేసింది, దాతలు ఒక గొప్ప సేవాభావం కలిగినటువంటి వాళ్ళు చేసిన సహాయం తప్పిస్తే నువ్వు కానీ నీ కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీలకు అతీతంగా మనం ప్రజలను ఆదుకుందాము అని చెప్పేసి మాట్లాడితే ఏ ఒక్కరోజు కూడా రాలేదు. కానీ ఈరోజు నన్ను చర్చలకు పిలుస్తున్నావు. చర్చలకు దమ్ముంటే బల్మూర్ మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి పైన ఒట్టేసి నేను సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు సంబంధించి 2,350 కోట్ల రూపాయలతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఫేజ్ 1, ఫేజ్ 2 కింద మంజూరు చేయించి 1,650 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టించి నేను ఫౌండేషన్ వేసినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి ఇప్పుడేదో ఎన్నికలు దగ్గర వచ్చేటట్టున్నాయని ఏదో ఒక మిషన్లు పెట్టి ప్రజలను గందరగోళానికి గురి చేసి ప్రజలే ఈ ప్రాజెక్టును ఆపినరు అని ప్రజలను బదనాం చేసే విధంగా, ప్రజలపైన నింద వేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ హనుమంతుడు వదులుతాడేమో కానీ దేవుడు కాబట్టి ఓటర్ దేవుళ్ళు మాత్రం నిన్ను ఉపేక్షించరు. ఖచ్చితంగా రాజకీయంగా నిన్ను పాతరేస్తారు అని ఈ సందర్భంగా వంశీకృష్ణ గారికి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను అసలు సిసలైన డాక్టర్ను అని చెప్పేసి మాట్లాడుతున్నాను. నీ దుర్మార్గాలు, నీ అవివేకం వల్ల, నీ పోకడల వల్ల అచ్చంపేట 100 పడకల ఆసుపత్రి నేను నిర్మించినది. ఆ ఆసుపత్రిలో క్యాంప్ అని పెట్టి దాంట్లో క్యాంపులో ఒకరిద్దరు చనిపోయినట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. దాన్ని దాచిపెట్టడం కోసం ఎంత పైరవీలు చేసినావో, నీ అవివేకం ఏందో, నువ్వు ఏం పనికిరాని డాక్టర్వో ప్రజలందరికీ కూడా తెలుసు. నాకు డాక్టరేట్ లాలో ఉంది, కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి సమాచారాన్ని తెప్పించుకోండి. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ విగ్రహం పైన కూడా ఈరోజు బంజారాలను నేనేదో హక్కును నేర్చుకున్నట్టుగా చేస్తే ఓట్లు వేస్తారని అనుకుంటున్నావు. నీకంటే నాకంటే మన అచ్చంపేటలో ఉన్నటువంటి బంజారా సోదర సోదరిమణులు బాగా చదువుకున్నారు, అవగాహన ఉంది, కష్టాల కడలి నుంచి వచ్చిండ్రు. ఈరోజు ఏ రంగంలో చూసినా తమదైన శైలిలో దూసుకుపోతూ ఉన్నారు. వాళ్ళను మోసం చేయడం నీ జేజమ్మ తరం కాదు, నీ రేవంత్ రెడ్డి తరం కూడా కాదు అని తెలియజేస్తా ఉన్నా. ఎందుకు పెట్టొద్దు? సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని దేవరకొండ అచ్చంపేటకు ముఖద్వారంగా, నీ ఊరికి ఒక ముఖద్వారం కట్టుకుంటున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, అదే స్థలంలో మహనీయుడు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని అక్కడ పెట్టండి. నేను కేటాయించినటువంటి అచ్చంపేట మార్కాండేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని నేను అఫీషియల్గా సేవాలాల్ మహారాజ్ విగ్రహ గుడి నిర్మాణం కోసం స్థలం కేటాయించిన, నిధులు కేటాయించిన, అక్కడ కట్టియండి. దమ్ముంటే నిజంగా బంజారాల పైన, సేవాలాల్ మహారాజ్ పైన మీకు ప్రేమ భక్తి ఉంటే కనుక అక్కడ కట్టి చూపించండి. కానీ మద్దిమడుగు దగ్గర ఆంజనేయ స్వామి వెలిసినటువంటి అక్కడ మళ్ళొక్కసారి ఇంకో మహారాజును ఏర్పాటు చేస్తామంటే చేయండి, పర్వాలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పేదల భూములను లాక్కుంటాం, వాళ్ళను నిర్వాసితులను చేస్తాం. అక్కడ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెట్టి
కాంట్రవర్సీ చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకునేదే లేదు. ఇప్పటికే ఆ గ్రామస్తులందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఒక పోరాటం చేయాలని కోరడం జరిగింది. వాళ్ళు నేను కూడా చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే మీరు ఏ పోరాటానికి పిలుపునిచ్చినా నేను మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నానని అక్కడ ఎన్నికైనటువంటి సర్పంచ్ యువ తమ్ముడు అంజీ, పెళ్ళి కూడా కాలేదు, యువకుడు, గ్రామానికి సేవ చేయడం కోసం అందరూ సహకరిస్తే సర్పంచ్ అయిండు. ఈరోజు గోసపడతా ఉన్నాడు. నేను సర్పంచ్ అయిన తర్వాత అప్పుడు ఈ దుర్మార్గుడు ఈ రకంగా చేయడం ఏంది అని ఆ గ్రామస్తులు సర్పంచ్ గారు భావిస్తూ ఉన్నారు. మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే అక్కడ రేవంత్ రెడ్డి గారి మళ్ళీ గురువు అనాలనా, లేకుంటే శిష్యుడు అనాలనా, లేకుంటే సహచరుడు అనాలనా, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఉన్నారు. ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చేస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి మద్దిమడుగు దేవాలయం దగ్గర కృష్ణా రివర్ పైన వంతెన నిర్మించండి. అటువంటి గొప్ప కార్యక్రమాలు చేయండి తప్ప విగ్రహాల పేరిట పబ్బం గడుపుకునే ప్రయత్నము, ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేయడం సబబు కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నా గురించి చాలా అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ఆయన నిబద్ధత, కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. కమిట్మెంట్ ఏంటంటే నేను అచ్చంపేట ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 9-10 సంవత్సరాల పాటు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పెడచెవిన పెట్టినా వెంటబడి వేటాడి నేను ఎక్కడో నా ఫ్యామిలీతోన టూర్ వెళ్ళాల్సి ఉన్నా అది క్యాన్సిల్ చేసుకొని బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో క్యాబినెట్ సమావేశానికి ప్రత్యేకంగా నన్ను కేసీఆర్ గారు అక్కడే కూర్చోబెట్టుకొని ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడము, ప్రాజెక్టును ఒప్పుకోవడము జరిగింది. నేను సాధించినటువంటి ప్రాజెక్టును మీరు దమ్ముంటే కట్టి చూపియండి. నేను 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన, క్యాడర్ స్ట్రెంత్, కనీసం క్యాడర్ స్ట్రెంత్ చేసే విజ్ఞత డాక్టర్ అంటున్నావు కదా, దమ్ముంటే చెయ్యి. అదేవిధంగా ఎన్టీఆర్ మినీ స్టేడియానికి కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆ స్టేడియం నిర్మాణం జరగాలనే ఉద్దేశంతోన దాదాపుగా నేను 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే అది కూడా SDF స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నేను నిధులు కేటాయించిన దానికి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి కూడా స్టేడియానికి నిర్మాణానికి పూనుకోలేదు, కానీ స్టేడియం పేరు మార్చడానికి ప్రయత్నం చేస్తారు. కేంద్ర ప్రభుత్వము VBG రామ్జీ అని పేరు పెట్టినంత మాత్రాన రాముడి పేరు ఎట్లుంటుంది అని ఈ ఉపాధి హామీ పథకం పేరు మీద రచ్చ చేస్తున్నారు. ఈ పేర్లు మీరు మారిస్తేనేమో అట్లుంటుంది, మేము దీన్ని వేరే సెన్స్లో స్ట్రెంథన్ చేయాలనే ఆలోచనతోన కేంద్ర ప్రభుత్వము మరో పేరు పెట్టి అద్భుతమైనటువంటి 100 రోజుల పథకాన్ని 125 రోజులు కూలీ దినాలు కల్పించాలనే ఆలోచనతోన ప్రయత్నం చేస్తూ ఉంటే దానిపైన కూడా మీ పార్టీ కాంట్రవర్సీ చేస్తూ ఉంటుంది. మీకేమైనా దమ్ము, ధైర్యం ఉంటే, నిబద్ధత ఉంటే నేను సాధించినటువంటి అచ్చంపేటలో ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను 4.5 కోట్లతోనే నేను నిధులు కేటాయించడమే కాకుండా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆఫీస్ కార్యాలయాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయించి అక్కడ ఉన్నటువంటి స్థలంలో అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించాలని అనుకుంటే ఇప్పటి వరకు కూడా దాని విషయంలో అతిగతి లేదు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ నిధులు కేటాయించి నేను వస్తే ప్రజలు మీరిచ్చినటువంటి అలవి కానీ హామీలకు మోసపోయి మీకు ఓట్లు వేసినటువంటి కారణంగా 2 సంవత్సరాలు గడిచినా మీరేం చేయట్లేరు. కానీ నా గురించి విమర్శలు చేసేటువంటి స్థాయికి వచ్చిండు వంశీకృష్ణ. ఉల్టా నీకు అక్కడ స్థాయి ఏడుద్ది అని అంటున్నావు. నీకంటే వయసులో చాలా చిన్నవాడిని అయినా 2 సార్లు ఆ నియోజకవర్గంలో నేనే లోకల్, నేనే ఎక్కడే పుట్టినా ఇక్కడనే చేస్తా అన్నటువంటి నువ్వు నా గురించి విమర్శలు చేయడానికి ఏమాత్రం నీకు అర్హత లేదు అని మీరు మాట్లాడిన అన్నిటి విషయాలను ఖండిస్తూ మరొకసారి నోరు జారి మాట్లాడి ఎట్లా అడుగు పెడతాడో చూస్తా, అడుగు పెట్టనీయము అంటే బిడ్డాన్ని తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఖచ్చితంగా నేను అక్కడ తిరగడమే కాదు, కాషాయ జెండాను రెపరెపలాడించడం కోసం ప్రణాళిక మొదలుపెట్టిన. మొన్ననే లత్తీపూర్ గ్రామంలో మా మూన్యా నాయక్ అని మా మిత్రుడు సర్పంచ్గా గెలిచిండు, ఉప సర్పంచ్గా కూడా మా వాళ్ళే గెలిచిండ్రు. అంటే మా వాళ్ళంటే నేను గతంలో ఉన్నటువంటి పార్టీ నుంచి గెలిచిండ్రు.
ఆ పార్టీ వాళ్ళకి సహకారం అందించలేదు. నేను మాత్రం అక్కడ మా బీజేపీ పార్టీ నాయకులను పోటీలో నిలపకుండా అది పార్టీ గుర్తు కాదు కాబట్టి వారు అడిగినారు కాబట్టి